మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు Chittaluri Talk. In the course of our spoken English, today I would like to teach you one important thing, that is usage of have, had in other sense. Okay, so actually have, had both were auxiliary verbs, and have coming to tense part, have represents present perfect tense, have and has represent present perfect tense, and whereas had represent past perfect tense. So while you are constructing the sentences relating to tenses, so these are the functions you have to keep in your mind. ఈ హ్యావ్ హ్యాజ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తెలియజేస్తుంది, హ్యాడ్ అనేది మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తెలుపుతుంది అని మీకు తెలిసిన విషయమే. కాకపోతే ఇవి ఎక్స్క్లూజివ్గా మనకు కాన్వర్సేషన్లో ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ని ఈ రెండు చేస్తాయని గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే హ్యావ్ అనేది హ్యావింగ్ సెన్స్లో వాడతాము, అండ్ హ్యాడ్ అనేది కూడా హ్యావింగ్ సెన్స్లో, కాకపోతే హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్ అనమాట, అండ్ హ్యావ్ రిప్రజెంట్స్ ప్రజెంట్ టెన్స్ అనమాట. బట్ బోత్ ఆర్ పర్ఫెక్ట్. సో ఈ హ్యావ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మీనింగ్ దీనికి ఉంది. ఏమిటంటే మనం ఏదైనా మనం ఆహార పదార్థాలని భుజించడాన్ని మనం హ్యావ్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు భోజనం చేశారా అని అడగాలి మనం. మీరు భోజనం చేశారా అని అడగాలంటే మనం ఏమనాలంటే హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్స్ అని అనాలి. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్స్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్స్. హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఇది క్వశ్చన్, అందుకనే బిగినింగ్లో మనం స్టార్ట్ చేసాం. హెల్పింగ్ అంటే యాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్, ఇట్ ఈస్ యాక్టెడ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్ అనమాట. ఇక్కడ హ్యావ్ అనే ఆక్సిలరీ. హ్యావ్ యూ అనేది సబ్జెక్ట్, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్స్ అన్నాం. ఇక్కడ రెండో హ్యాడ్ ఏం చేస్తుందంటే, హ్యాడ్ అంటే ఇక్కడ అర్థం కలిగి ఉండటం అని కాకుండా ఒక పర్టికులర్ మీనింగ్, ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే హ్యాడ్ అంటే భోజనం చేయటం, అంటే తినటం. అంటే హ్యావ్ యూ ఈటెన్ యువర్ మీల్స్ అనకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఈటెన్, ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఈటెన్ వి ఆర్ సపోజ్ టు యూజ్ హ్యాడ్ అనమాట. అంటే హ్యాడ్ అనేది తినటము అనేటువంటి సెన్స్ని ఇస్తుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈజ్ మై ఇంటెన్షన్ ఇన్ టీచింగ్ యూ ఆల్. కాబట్టి హ్యావ్ యూ ఈటెన్ యువర్ మీల్స్ అనకూడదు మనం. ఈటన్కి బదులు మనం అక్కడ ఏం యూజ్ చేయొచ్చు అంటే హ్యాడ్ యూజ్ చేయాలి. అంటే హ్యావ్ యూ ఈటెన్ యువర్ మీల్స్ అంటానికి బదులు హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్స్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్స్. అంటే హ్యాడ్ యువర్ మీల్స్ అంటే తిన్నావా అని అర్థం. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్స్ అంటే మీరు మీ భోజనం చేశారా అని అడగటం. అవతల్లో చేశాను అంటే ఏం చెప్తారు? ఎస్ ఐ హ్యాడ్ మై మీల్స్, ఎస్ ఐ హ్యాడ్, ఎస్ ఐ హ్యాడ్, లేదా ఎస్ ఐ హ్యావ్ హ్యాడ్, ఎస్ ఐ హ్యాడ్, ఎస్ ఐ హ్యాడ్. ఐ హ్యాడ్ అంటే ఐ జస్ట్ హ్యాడ్ అని అర్థం. అంటే మళ్ళీ మీకు ఇక్కడ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ మనం అంటే వేరే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అనేది మన సింపుల్ పాస్ట్, కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ దేంట్లో చెప్తారు? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తారు. సో ఐ హ్యావ్ హ్యాడ్ మై మీల్స్ అన్నాను అనుకోండి, ఐ హ్యావ్ హ్యాడ్ మై మీల్స్ అంటే నేను నా భోజనము ముగించాను, నా భోజనము చేశాను అని అర్థం. ఐ సబ్జెక్టు, హ్యావ్ అనేది ఆక్సిలరీ వర్బ్, రెండొక హ్యాడ్ అనేది అది V3 అనమాట. అంటే హ్యావ్కి V3, హ్యాడే కదా, కాబట్టి హ్యావ్ ప్లస్ V3 ఫామ్లో ఉంది అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కానీ గుర్తుపెట్టుకోవాలి మీరు, చూడండి ఫస్ట్ హ్యావ్ మాత్రమే రిప్రజెంట్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. అంటే ఆక్సిలరీ వర్బ్ ప్లేస్లో ఉంది కాబట్టి అది ఇట్ రిఫర్స్ ఓన్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. బట్ యాజ్ యూజువల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ ఫాలోడ్ బై హ్యాడ్ కాబట్టి V3, కాబట్టి హ్యావ్కి V3 ఏంటంటే హ్యాడ్ అవుతుంది. కాబట్టి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఐ హ్యావ్ హ్యాడ్ మై మీల్స్ అంటే నేను ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై మీల్స్ అని అర్థం. కానీ ఇక్కడ మన మీనింగ్ ఏంటంటే హ్యాడ్ అంటే తినటానికి మనం హ్యాడ్ అనేది వాడతామని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్స్ అని ఎవరన్నా అడిగితే ఎస్ ఐ హ్యావ్ హ్యాడ్ మై మీల్స్ అని చెప్పాలి. ఐ హ్యావ్ హ్యాడ్ మై మీల్స్ అని చెప్పాలన్నమాట. అట్లా అనమాట. జనరల్గా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా మనం ఏంటంటే ఐ హ్యాడ్ మై కాఫీ అన్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? హ్యాడ్ మై కాఫీ అంటే నేను కాఫీ తాగాను అని అర్థం. అంటే తినటానికైనా తాగటానికైనా మనం హ్యాడ్ అనేటువంటి, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆక్సిలరీ వర్బ్ ఏదైతే ఉందో హ్యాడ్, దిస్ ఆల్సో హ్యాస్ ఏ స్పెసిఫిక్ మీనింగ్ అనేది చెప్పడం నా ఇంటెన్షన్. అంటే తినటము తాగటము అనేటువంటి పదాలకు మనము జనరల్గా ఈట్, డ్రింక్ అని అంటాం, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ డ్రాంక్ మై కాఫీ అని అన్నది ఇది చాలా
అక్వర్డ్గా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్లో నేటివ్ స్పీకర్స్ జనరల్గా ఏం యూజ్ చేస్తారు అంటే ఐ హ్యాడ్ మై కాఫీ, ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటే నేను ఒక కప్పు కాఫీ తాగాను అని అర్థం. కానీ ఐ డ్రాంక్ ఏ కప్ ఆఫ్ కాఫీ అనకూడదు. ఇట్ లుక్స్ ఆక్వర్డ్. దట్స్ వాట్ యూ షుడ్ రిమెంబర్. ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటే నేను ఒక కప్పు కాఫీ తాగాను అని చెప్పడం. అంటే ఇక్కడ హ్యాడ్ అనేది తాగటం అనేటువంటి మీనింగ్ ఇస్తుంది అనమాట. సరే చూడండి, మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. ఐ హ్యావ్ హ్యాడ్ మై కాఫీ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై కాఫీ, ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై కాఫీ అంటే ఇప్పుడే నేను నా కాఫీ తాగాను అని చెప్పడం. ఇంకా దీంట్లో ఏంటంటే హ్యాడ్ అని కూడా యూజ్ చేస్తాం మనం. చూడండి, హ్యాడ్ రెండు ఒకేసారి వస్తాయి. హ్యాడ్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యాడ్ మై కాఫీ, ఐ హ్యాడ్ మై కాఫీ అంటే ఇక్కడ ఫస్ట్ హ్యాడ్ ఏమో వర్క్స్ యాజ్ ఆక్సిలరీ వర్బ్ అండ్ విచ్ రిఫర్స్ పాస్ట్ పర్ఫెక్ట్. సెకండ్ హ్యాడ్ ఫంక్షన్స్ యాజ్ మెయిన్ వర్బ్ అంటే V3 ఫామ్ అనమాట. కాబట్టి రెండు హ్యాడ్లు ఉన్నాయండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. రెండు హ్యాడ్లతో కూడా ఒక సెంటెన్స్ ఉంటుంది. అదే ఏంటి ఇది రెండు హ్యాడ్లు ఉన్నాయి, విచిత్రంగా ఉందని మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఐ హ్యాడ్ మై కాఫీ, ఐ హ్యాడ్ మై కాఫీ, హ్యాడ్ ఒకేసారి వచ్చింది. ఐ హ్యాడ్ మై కాఫీ అంటే అది వేరే, నేను కాఫీ తాగాను. ఐ హ్యాడ్ మై కాఫీ అంటే ఇప్పుడే నేను కాఫీ తాగాను. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఐ హ్యాడ్ మై కాఫీ అంటే నేను కాఫీ తాగేశాను ఎప్పుడో. ఐ హ్యాడ్ మై కాఫీ అంటే నేను ఇప్పుడే కాఫీ తాగేశాను అంటే జస్ట్ కంప్లీట్ యాక్షన్. అట్లాగే ఐ హ్యాడ్ మై కాఫీ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఈ హ్యాడ్ మై కాఫీ అన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే రెండు హ్యాడ్లలో ఫస్ట్ హ్యాడ్ వర్క్స్ యాజ్ ఫంక్షన్స్ యాజ్ హెల్పింగ్ వర్బ్ అండ్ విచ్ రిఫర్స్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ సెకండ్ హ్యాడ్ ఫంక్షన్స్ యాజ్ V3 థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనమాట. కాబట్టి ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఫంక్షన్ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం అనమాట. ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే చూడండి, ఐ హ్యాడ్ మై కాఫీ బిఫోర్ ఐ హ్యాడ్ an orange juice. I had my coffee before I had an orange juice. అంటే నేను ఆరెంజ్ జ్యూస్ తాగడానికి ముందే ఐ హ్యాడ్ మై కాఫీ అని అర్థం. అంటే ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ తాగటం అనేది ఒక యాక్షన్ ఉంది, కాఫీ తాగటం అనేది ఇంకొక యాక్షన్ ఉంది. రెండు పాస్ట్ యాక్షన్సే. రెండు పాస్ట్ యాక్షన్స్ ఉన్నప్పుడు ముందు జరిగినటువంటి యాక్షన్ను మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. రెండోసారి జరిగినటువంటి యాక్షన్ను పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. ఈ సెంటెన్స్లో చూడండి, ఐ హ్యాడ్ మై కాఫీ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఎందుకంటే ఫస్ట్ హ్యాడ్ ఆక్సిలరీ వర్బ్, సెకండ్ హ్యాడ్ V3 అంటే హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. అంటే హ్యాడ్ మై కాఫీ అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే రెండో హ్యాడ్ దానికి అర్థం ఏంటంటే తాగటం అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి అక్కడ హ్యాడ్ యూజ్ చేశాం. ఇంకా మొదటి హ్యాడ్ అది ఆక్సిలరీ వర్బ్ కాబట్టి అది టెన్స్ని డిఫైన్ చేస్తుంది అంతే, వేరే ఏం లేదు ఇక్కడ. కాబట్టి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఐ హ్యాడ్ మై కాఫీ బిఫోర్ ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ జ్యూస్. బిఫోర్ ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ జ్యూస్. ఐ హ్యాడ్ మై కాఫీ బిఫోర్ ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ జ్యూస్ అంటే ఆరెంజ్ జ్యూస్ తాగడానికి ముందే నేను కాఫీ తాగి ఉన్నాను అని చెప్పడం. అంటే రెండు పాస్ట్ యాక్షన్స్లో మొదట జరిగింది ఏమిటి, హ్యావింగ్ కాఫీ అనేది ఫస్ట్ది. కాబట్టి ఐ హ్యాడ్ కాఫీ, ఐ హ్యాడ్ కాఫీ బిఫోర్ ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ జ్యూస్. అంటే ఐ హ్యాడ్ కాఫీ అన్నప్పుడు కాఫీ తాగి ఉన్నాను. బిఫోర్ ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ అంటే బిఫోర్ ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ జ్యూస్ తాగడానికి ముందే అని చెబుతున్నాం. అంటే ఇక్కడ హ్యాడ్ అంటేనేమో తాగటం అనే మీనింగ్ వచ్చింది, అక్కడ హ్యాడ్ కాఫీ అంటే కూడా తాగటం అనే మీనింగ్. కాకపోతే అది హ్యాడ్ ఎందుకు వాడామంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. అంటే ఒక సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్లో ఉంది, ఇంకో సెంటెన్స్ ఏమో సింపుల్ పాస్ట్. ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ జ్యూస్ అన్నప్పుడు నేను ఆరెంజ్ జ్యూస్ తాగాను అంటే జనరల్గా అది ఐ డ్రాంక్ అన్ ఆరెంజ్ జ్యూస్ అని అర్థం. కానీ డ్రాంక్ వీ షుడ్ నాట్ యూస్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ డ్రాంక్ వీ షుడ్ యూస్ హ్యాడ్. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ మీనింగ్. హ్యాడ్ అనేది తినటము తాగటము అనేటువంటి ఫంక్షన్స్ని తెలియజేస్తుంది కాబట్టి హ్యాడ్ యూజ్ చేస్తాం అక్కడ మనం. కాబట్టి ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ జ్యూస్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఆల్రెడీ యూ హ్యావ్ లెర్న్ కదా. సో
సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఐ, హ్యాడ్ అనేది V2 అనమాట, సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. హ్యావ్కు హ్యాడ్ సెకండ్ ఫామే కదా. అండ్ ఆరెంజ్ జ్యూస్ అన్నప్పుడు ఆరెంజ్ జ్యూస్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. సో ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ జ్యూస్ అంటే ఐ డ్రాంక్ అన్ ఆరెంజ్ జ్యూస్ అని అర్థం. బట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ డ్రాంక్ వీ యూస్డ్ హ్యాడ్ బికాస్ యాజ్ ఇట్ హ్యాస్ ద స్పెసిఫిక్ మీనింగ్ తాగటము తినటము అని. ఓకే, అట్లా హ్యాడ్ అండ్ ఆరెంజ్ జ్యూస్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట. ఇక మొదటి సెంటెన్స్ ఏమో ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ బిఫోర్ ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ జ్యూస్. అంటే నేను ఆరెంజ్ జ్యూస్ తాగడానికి ముందే నేను ఒక కప్ ఆఫ్ కాఫీ తాగాను అని చెప్పడం. అందుకని ఇక్కడ మనం హ్యాడ్ అని 2 సార్లు వాడాం. ఇట్ సీమ్స్ టు బి వెరీ క్రేజీ కదా, ఎంజాయబుల్ కదా, క్రేజీగా అనిపిస్తుంది కదా. హ్యాడ్ ఏందిరా బాబు, అసలు ఏంది 2 సార్లు హ్యాడ్ ఏంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ హ్యాడ్ అంటే ఏంటంటే మొదటి హ్యాడ్ ఏమో ఫంక్షన్స్ యాజ్ ఆక్సిలరీ వర్బ్ అండ్ విచ్ ఆల్సో రిఫర్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సెకండ్ హ్యాడ్ ఫంక్షన్స్ యాజ్ V3 అనమాట. సో ఫస్ట్ హ్యాడ్ ఆక్సిలరీ వర్బ్ అనుకున్నప్పుడు సెకండ్ హ్యాడ్ మెయిన్ వర్బ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ హ్యాడ్ ప్లస్ మెయిన్ వర్బ్ హ్యాడ్ V3 అనమాట. కాబట్టి ఇది హ్యాడ్ ప్లస్ V3 స్ట్రక్చర్లో ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మరి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫంక్షన్ ఏమిటి అంటే వెన్ దేర్ ఆర్ 2 పాస్ట్ యాక్షన్స్, ఫస్ట్ యాక్షన్ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ కాఫీ తాగడం అనేది ఫస్ట్ యాక్షన్ కాబట్టి ఇక్కడ మనం అందుకే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఐ హ్యాడ్ మై కాఫీ అని చెప్తాం. నవ్ ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, ఇక రెండో యాక్షన్ ఏంటి, ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ జ్యూస్ కాబట్టి అది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. కాబట్టి ఐ అనేది సబ్జెక్టు, హ్యాడ్ అనేది V2 అండ్ ఆరెంజ్ జ్యూస్ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ జ్యూస్ అన్నప్పుడు అది మళ్ళీ మీకు సింపుల్ పాస్ట్ టెన్స్. కాబట్టి ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ బిఫోర్ ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ జ్యూస్. ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ బిఫోర్ ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ జ్యూస్ అని చెప్పేసి ఇట్లా మనం అంటాం అన్నమాట. ఇదండి, దిస్ ఈజ్ వర్డ్. అర్థమైంది కదా ఇప్పుడు మీకు. ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటే నేను కప్ ఆఫ్ కాఫీని తాగాను, ఒక కప్పు కాఫీని తాగాను అని అర్థం. సింపుల్గా ఎప్పుడో అయిపోయింది అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా కాదు, అది సింగిల్ హ్యాడ్ ఉంది కాబట్టి మనం జనరల్గా అది జస్ట్ సింపుల్ పాస్ట్ అంతే. ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటే నేను ఒక కప్పు కాఫీ తాగాను. అంటే ఐ డ్రాంక్ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటాం కదా, డ్రాంక్ బదులు మనం ఇక్కడ హ్యాడ్ పెట్టాం అంతే. V2ని హ్యాడ్ కూడా. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ డ్రాంక్ ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పాలి. ఐ డ్రాంక్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పకూడదు. దట్ ఈస్ నాట్ ఫార్మల్. ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఈజ్ మోర్ ఫార్మల్ ఇన్ యువర్ ఇంగ్లీష్ కాన్వర్సేషన్. ప్లీజ్ రిమెంబర్. అట్లా ఐ హ్యాడ్ మై కప్ ఆఫ్ కాఫీ అన్నప్పుడు జస్ట్ కంప్లీట్ యాక్షన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఇప్పుడే నేను ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటే ఇప్పుడే నేను ఒక కప్ ఆఫ్ కాఫీ తాగాను అని చెప్పడం, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. 2 హ్యాడ్లు వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడైనా ఇట్ ఈస్ ఫాలోడ్ బై సింపుల్ పాస్ట్ టెన్స్. ఎందుకంటే 2 పాస్ట్ యాక్షన్ జరిగినప్పుడు మొదట జరిగిన పాస్ట్ యాక్షన్ షుడ్ బి ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి జస్ట్ నౌ యాజ్ ఐ హ్యావ్ గివెన్ యూ ఎగ్జాంపుల్ దట్ I had a cup of coffee before I had an orange juice. I had a cup of coffee before I had an orange juice. అంటే ఆరెంజ్ జ్యూస్ తాగడానికి ముందే నేను ఒక కప్ ఆఫ్ కాఫీ తాగి ఉన్నాను అని ఇక్కడ 2 హ్యాడ్లో వచ్చిన సీక్రెట్ అదనమాట. యూజింగ్ 2 హ్యాడ్స్. హౌ టు యూజ్ 2 హ్యాడ్స్ అంటే ఇది. 2 హ్యాడ్స్ పక్కనే రావడం కొంచెం మనకు క్రేజీగా అనిపిస్తుంది, కానీ దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఇట్ అనమాట. I hope you all understood well the difference between had, have. I have my meals. I have just had my meals అంటే ఇప్పుడే నేను భోజనం చేశాను అని చెప్పడానికి. అట్లా అనమాట. అంటే హ్యాడ్ని ఎన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చు అనేది మీకు దీంట్లో చెప్పాను నేను. ఐ హ్యాడ్ మై కప్ ఆఫ్ కాఫీ ఐ హ్యాడ్ 1 cup of coffee. ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటే ఐ డ్రాంక్ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటే నేను ఒక కప్పు కాఫీ తాగాను అని చెప్పడానికి. డ్రాంక్ బదులు మనం హ్యాడ్ అంటాం. తర్వాత ఐ హ్యావ్ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఐ హ్యావ్ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్లో ఉందన్నమాట. హ్యావ్ అనేది ఆక్సిలరీ వర్బ్, హ్యాడ్ V3. ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని అర్థం. ఇప్పుడే నేను కప్ ఆఫ్ కాఫీ తాగాను. ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ విత్ ది కంపారిజన్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్.
బిఫోర్ ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ జ్యూస్, బిఫోర్ ఐ హ్యాడ్ అన్ ఆరెంజ్ జ్యూస్ అని చెప్పడం. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఇట్లా 3 varieties ఆఫ్ హ్యాడ్ యూసేజ్ జస్ట్ నౌ ఐ హావ్ టాట్ యూ ఆల్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ వెల్. సో ప్లీజ్ రిమెంబర్ దాట్. మరి హ్యావ్ అన్న ఐఎమ్ హ్యావింగ్ మై మీల్స్ అన్నాం అనుకోండి. హ్యావింగ్ మై మీల్స్ అంటే తింటున్నాను అర్థం. ఐఎమ్ హ్యావింగ్ కాఫీ నౌ అంటే ఇప్పుడు నేను కాఫీ తాగుతున్నాను, ప్రజెంట్ టెన్స్లో చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ డ్రింకింగ్ కాఫీ అనడానికి బదులు ఐఎమ్ హ్యావింగ్ కాఫీ అనాలి. డ్రింక్ బదులు హ్యావ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఐఎమ్ ఈటింగ్ మీల్స్, ఈటింగ్ బదులు మనం ఐఎమ్ హ్యావింగ్ మై మీల్స్, ఐఎమ్ హ్యావింగ్ మై మీల్స్ అంటే హ్యాడ్ అనేది తినటము తాగటానికి యూజ్ చేస్తాం మనం. అర్థమైంది కదా? ఇదండి, దిస్ ఈజ్ అ పెక్యులర్ యూస్ ఆఫ్ హ్యావ్ హ్యాడ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఇంగ్లీష్ కాన్వర్సేషన్, డైలీ కాన్వర్సేషన్. సో దట్స్ వాట్ ఐ టాట్ యూ టుడే. ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ వెల్. సో ఎనీహౌ ప్లీజ్ సపోర్ట్ మీ, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్తో మాత్రమే నేను ఎంత దూరమైనా వెళ్ళగలను. ఓకే, లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. మీ చిత్తలూరి.